ఓం శాంతి. ఈరోజు మురళీ డేటు 23 డిసెంబరు 2025. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, ఈశ్వరీయ సేవార్థం నడిచే సంకల్పాలను శుద్ధ సంకల్పాలు లేక నిస్సంకల్పాలనే అంటారు. వ్యర్థమైనవైతే కాదు. ఈరోజు మురళీలోని ప్రశ్న, వికర్మల నుండి రక్షించుకునేందుకు ఏ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ కూడా అనాసక్తముగా ఉండాలి? సమాధానము, బంధుమిత్రుల సేవ భలే చెయ్యండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చెయ్యండి. వారిపైన మోహమోని అంశం కొంచెము కూడా ఉండకూడదు. ఏదైనా వికారీ సంబంధంతో సంకల్పం నడిపిస్తే అది వికర్మగా అయిపోతుంది. అందువలన అనాసక్తులుగా ఈ కర్తవ్యం నిర్వహించండి. కర్తవ్య పరాయణులుగా అవ్వండి. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ దేహీ అభిమానులుగా ఉండే పురుషార్థం చేయండి. ఓం శాంతి. ఈరోజు పిల్లలైన మీకు సంకల్పము, వికల్పము, నిస్సంకల్పము లేక కర్మ, అకర్మ, వికర్మల గురించి అర్థం చేయించబడుతుంది. ఇక్కడ ఉన్నంత వరకు తప్పకుండా సంకల్పాలు నడుస్తూనే ఉంటాయి. సంకల్ప ధారణ లేకుండా ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా ఉండలేడు. సంకల్పాలు ఇక్కడ కూడా నడుస్తాయి, అలాగే సత్యయుగంలో కూడా నడుస్తాయి, అజ్ఞాన కాలంలో కూడా నడుస్తాయి. కానీ జ్ఞానం తెలుసుకున్నందున సంకల్పాలు కావు. ఎందుకంటే మీరు పరమాత్మ సేవకు కదా నిమిత్తమయ్యారు. యజ్ఞము కొరకు ఏ సంకల్పాలు చేస్తారో అవి సంకల్పాలు కాదు, నిస్సంకల్పాలే అవుతాయి. మిగిలినవి వ్యర్థ సంకల్పాలు. అనగా కలియుగ ప్రపంచం గురించి, కలియుగంలోని బంధుమిత్రుల గురించి జరిగే సంకల్పాలను వికల్పాలు అని అంటారు. వాటి వల్లనే వికర్మలు జరుగుతాయి. వికర్మల ద్వారా దుఃఖం ప్రాప్తిస్తుంది. యజ్ఞము గురించి కానీ, ఈశ్వరీయ సేవ గురించి కానీ జరిగే సంకల్పాలు నిస్సంకల్పాలుగా అవుతాయి. సర్వీసు కొరకు శుద్ధ సంకల్పాలు భలే నడవనివ్వండి. పిల్లలైన మిమ్మల్ని సంభాళన చేసేందుకు బాబా ఇక్కడ కూర్చుని ఉన్నారు. వారి సేవ చేసేందుకు మాతాపితలకు సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. కానీ ఈ సంకల్పాలు కావు. వీటి ద్వారా వికర్మలు తయారవ్వవు. కానీ ఏదైనా వికారీ సంబంధం గురించి సంకల్పాలు నడిచాయి అంటే వాటి వికర్మలు తప్పకుండా తయారవుతాయి. బాబా చెప్తున్నారు, పిల్లలైన మీరు బంధుమిత్రుల సేవ భలే చెయ్యండి, కానీ అలౌకిక ఈశ్వరీయ దృష్టితో చేయండి. మోహము యొక్క అంశము కూడా ఉండకూడదు. అనాసక్తులుగా మీ కర్తవ్యాన్ని పాలన చెయ్యండి. అయితే ఎవరైనా ఇక్కడ ఉంటూ కర్మ సంబంధంలో ఉంటూ వాటిని తెంచుకోలేకపోయినా వారు పరమాత్మను వదిలిపెట్టరాదు. చెయ్యి పట్టుకుని ఉంటే ఏదో ఒక పదవిని ప్రాప్తి చేసుకుంటారు కదా. ఇప్పుడు స్వయంలో ఏ వికారం ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరిలో ఏ వికారం ఉన్నా వారు తప్పకుండా దేహాభిమానులే. వికారాలు లేనివారు దేహీ అభిమానులు. ఎవరిలో ఏ వికారము ఉన్నా వారు తప్పకుండా శిక్షలు అనుభవిస్తారు. వికారాలు లేనివారు శిక్షల నుండి ముక్తులైపోతారు. కామము, క్రోధము, లోభము, మోహము లేని పిల్లలు కొంతమంది ఉన్నారు. బాబా అంటున్నారు, వారు చాలా మంచిగా సేవ చేయగలరు. వారిది చాలా జ్ఞాన విజ్ఞానముతో కూడినటువంటి స్థితి ఉంటుంది. ఇందుకు మీరందరూ వారికి అదే ఓటు కూడా వేస్తారు. ఇప్పుడు ఇది నాకు ఎలా తెలుసో అలా పిల్లలైన మీకు కూడా తెలుసు అని బాబా అంటున్నారు. మంచి వారిని అందరూ కూడా మంచి అని అంటారు. ఎవరిలోనైనా ఏదైనా లోపం ఉంటే వారికి అందరూ అదే ఓటు వేస్తారు. వికారాలు ఉండేవారు సేవ చెయ్యలేరు అనేది నిశ్చయం చేసుకోండి. వికారాలు లేనివారు
సేవ చేసి ఇతరులను తమ సమానముగా చేయగలుగుతారు. అందువలన వికారాలపై పూర్తిగా గెలుపు పొందాలి, వికల్పాలను కూడా పూర్తిగా జయించాలి. ఈశ్వరార్థం చేసిన సంకల్పాలను నిస్సంకల్పాలుగా ఉంచబడతాయి. వాస్తవానికి నిస్సంకల్పత అనగా సంకల్పాలే నడవకుండా ఉండడము. సుఖదుఖాలకు భిన్నముగా అయిపోవాలి. అది చివరిలో మీరు లెక్కాచారాలను చుక్తా చేసుకుని వెళ్ళిపోయినప్పుడు అక్కడ సుఖదుఖాలకు భిన్నమైనటువంటి స్థితిలో ఎలాంటి సంకల్పాలు రాకుండా ఉంటాయి. ఆ సమయంలో కర్మ వికర్మలు రెండింటి నుండి కూడా భిన్నమైన అకర్మి అవస్థలో ఉంటారు అని బాబా అంటున్నారు. ఇక్కడ మీకు సంకల్పాలైతే తప్పకుండా నడుస్తాయి. ఎందుకంటే ఈ ప్రపంచం అంతటిని శుద్ధంగా చేసేందుకు మీరు నిమిత్తమయ్యారు. అందుకే మీకు శుద్ధ సంకల్పాలు తప్పకుండా నడుస్తాయి. సత్యయుగంలో శుద్ధ సంకల్పాలు నడవడం వలన అవి సంకల్పాలు కావు. కర్మలు చేస్తున్నా కర్మ బంధనాలు తయారవ్వవు. అర్థమైందా అని అడుగుతున్నారు బాబా. ఇప్పుడు కర్మ అకర్మ వికర్మల గురించి పరమాత్మ ఒక్కరు మాత్రమే అర్థం చేయించగలరు. వికర్మల నుండి విడిపించేవారు వారొక్కరే కదా. వారే అంటే శివబాబా ఈ సంగమయుగంలో మిమ్మల్ని చదివిస్తున్నారు. అందువలన ఆ తండ్రి చెప్తున్నారు, పిల్లలు మీరు మీపైన చాలా చాలా గమనం పెట్టండి. మీ లెక్కాచారాన్ని కూడా గమనిస్తూ ఉండండి. మీరు లెక్కాచారాన్ని చుక్తా చేసుకునేందుకు ఇక్కడికి వచ్చారు. ఇక్కడకు వచ్చి కూడా లెక్కాచారాన్ని తయారు చేసుకుంటే శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది. గర్భజైలులోని శిక్షలు తక్కువైనవేమీ కాదు. అందువలన చాలా పురుషార్థం చెయ్యాలి. గమ్యము చాలా గొప్పది. అందువలన చాలా అప్రమత్తముగా నడుచుకోవాలి. వికల్పాలపైన తప్పకుండా గెలుపు పొందాలి. ఇప్పుడు ఎంతవరకు మీరు వికల్పాలపైన విజయం పొందారో, ఎంతవరకు ఈ నిస్సంకల్ప అవస్థ అనగా సుఖదుఖాల నుండి భిన్నమైన స్థితిలో ఉంటారో మీకు మీరే తెలుసుకుంటూ ఉండండి. ఎవరైతే స్వయాన్ని అర్థం చేసుకోలేరో వారు మమ్మ బాబాలను అడగవచ్చు. ఎందుకంటే మీరు వారి వారసులు కనుక వారు మీకు తెలపగలుగుతారు. నిస్సంకల్ప స్థితిలో ఉండటం వలన మీరు సొంత వికర్మలనే కాక ఏ ఇతర వికారీ మనుషుల వికర్మలను కూడా అణిచివేయగలుగుతారు. కామముతో ఏ పురుషుడు మీ ముందుకు వచ్చినా వారికి వికారీ సంకల్పాలు నడవవు. ఎలాగైతే ఎవరైనా దేవతల ముందుకు వెళ్ళినప్పుడు చూడండి ఎంత శాంతమైపోతారో, అలా మీరు కూడా గుప్త రూపంలో ఉన్నటువంటి దేవతలు. మీ ముందు కూడా ఎవరికి అస్సలు వికారీ సంకల్పాలనేవి నడవజాలవు. కానీ కొందరు చాలా వికారీ ఆలోచనలు కలిగినటువంటి మనుషులు ఉంటారు. వారికి అటువంటి సంకల్పాలు నడిచినా మీరు యోగయుక్తంగా ఉన్నారు అనుకోండి, ఆ సంకల్పాలు మీపైన పని చెయ్యవు అని బాబా చెప్తున్నారు. మీపైన దాడి చెయ్యలేరు. పిల్లలు, మీరు పరమాత్మకు వికారాలను ఆహుతి చేసేందుకు వచ్చారు. కానీ కొంతమంది ఇంకా నియమానుసారంగా ఆహుతి ఇవ్వలేదు. వారి యోగము పరంపితతో జోడింపబడి లేదు. రోజంతా బుద్ధి యోగం చలిస్తూ ఉంటుంది. అనగా దేహీ అభిమానులుగా అవ్వలేదు. దేహాభిమానులుగా ఉండడం వలన ఎవరో ఒకరి స్వభావములోకి వచ్చేస్తారు. దీని వలన పరమాత్మతో ప్రీతిని నిభాయించలేరు. అనగా పరమాత్మ కొరకు సేవ చేసేందుకు అధికారులుగా అవ్వలేరు. కనుక ఎవరైతే పరమాత్మతో సేవ తీసుకుని మళ్ళీ సేవ చేస్తున్నారో, అనగా పతితులను పావనముగా చేస్తున్నారో, వారే నా సత్యమైన పక్కా పిల్లలు. వారికి చాలా గొప్ప పదవి లభిస్తుంది అని బాబా అంటున్నారు. ఇప్పుడు పరమాత్మ స్వయంగా వచ్చి మీకు తండ్రిగా అయ్యారు. ఆ తండ్రిని సాధారణ రూపంలో అర్థం చేసుకోక ఎలాంటి సంకల్పాలనైనా ఉత్పన్నం చేయడం అనగా వినాశనాన్ని ప్రాప్తి చేసుకోవడమే అవుతుంది.
108 జ్ఞాన గంగలు పూర్ణస్థితిని ప్రాప్తి చేసుకునే సమయం వస్తుంది. ఎవరైతే చదవకుండా ఉంటారో వారు తమకు తామే నష్టం చేసుకుంటారు అని బాబా అంటున్నారు. ఈ గొప్ప ఈశ్వరీయ యజ్ఞంలో రహస్యముగా వికారీ పనులు చేయువారిని సర్వజ్ఞుడైన బాబా గమనించి వారికి గమనం ఇప్పించేందుకు తన సాకార స్వరూప బాబాకు టచింగ్ ఇప్పిస్తారు అనే నిశ్చయం ఉండాలి. అందువలన అస్సలు ఏ విషయాన్ని కూడా దాచిపెట్టకూడదు. భలే తప్పులు చేస్తారు, కానీ వారికి తెలిపితేనే కదా భవిష్యత్తుకు రక్షింపబడతారు. అందువలన పిల్లలు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు మొదట స్వయం గురించి నేను ఎవరు అనేది అర్థం చేసుకోవాలి. శరీరమును నేను అని అనరు, నేను అని ఆత్మను అంటారు. నేను ఆత్మను ఎక్కడి నుండి వచ్చాను, ఎవరి సంతానాన్ని, పరంపిత పరమాత్మ సంతానాన్ని అని ఆత్మకు ఎప్పుడైతే తెలిసిపోతుందో అప్పుడు తన తండ్రిని స్మృతి చేసినట్లయితే చాలా సంతోషం కలుగుతుంది. పిల్లలకు తమ తండ్రి కర్తవ్యం తెలుసుకున్నప్పుడు సంతోషం కలుగుతుంది కదా. ఎంతవరకు చిన్నవారిగా ఉంటారో, అసలు తండ్రి యొక్క కర్తవ్యం గురించి తెలియదో అంతవరకు అంతగా సంతోషం అనేది ఉండదు. పెద్దవారిగా అయ్యే కొలది తండ్రి కర్తవ్యం తెలుసుకున్న కొలది ఆ నశ ఖుషి పెరుగుతూ వస్తుంది. మొదట వారి కర్తవ్యాన్ని తెలుసుకోవాలి. మన బాబాయ్ ఎవరు, వారు ఎక్కడ ఉంటారు, ఒకవేళ ఆత్మ వారిలో కలిసిపోతే, ఆత్మ వినాశనమైపోతే సంతోషం ఎవరికి కలుగుతుంది? మీ వద్దకు ఎవరైనా నూతన జిజ్ఞాసువులు వస్తే వారిని ఇక్కడ మీరు ఏం చదువుకుంటారు అని అడగాలి. దీనివలన ఎలాంటి హోదా లభిస్తుంది? ఆ కళాశాలలో చదువుకునేవారు మేము డాక్టర్లుగా అవుతున్నాము, ఇంజనీర్లుగా అవుతున్నాము అని అంటారు. అప్పుడు వీరు బాగా చదువుకుంటున్నారు అనే నమ్మకం కలుగుతుంది కదా. ఇక్కడ కూడా విద్యార్థులు తెలుపుతారు, ఇది దుఃఖ ప్రపంచము, దీనిని నరకము, హెల్ లేక రాక్షసుల ప్రపంచము అని అంటారు. దీనికి విరుద్ధమైన హెవెన్ లేక దైవీ ప్రపంచం ఉంటుంది, దానిని స్వర్గము అని అంటారు. ఇది స్వర్గం కాదు అని, నరకము లేక దుఃఖ ప్రపంచము అని, పాపాత్మల ప్రపంచము అని అందరూ అర్థం చేసుకోగలరు. అందుకే మమ్మల్ని పుణ్యాత్మల ప్రపంచంలోకి తీసుకుని వెళ్ళండి అని వారిని అందరూ పిలుస్తూ ఉంటారు. కావున ఇందులో చదివే పిల్లలకు బాబా మనల్ని ఆ పుణ్య ప్రపంచంలోకి తీసుకుని వెళ్తున్నారు అనేది తెలుసు. కనుక కొత్త కొత్త విద్యార్థులు ఎవరైతే వస్తారో వారు పిల్లలను అడగాలి, వారి ద్వారా చదువుకోవాలి. వారు తమ టీచరు కర్తవ్యాన్ని లేక తండ్రి కర్తవ్యాన్ని తెలుపుతారు. వారు తనను తాను మహిమ చేసుకోరు. టీచరు తన గొప్పతనాన్ని తానే వినిపిస్తారా? విద్యార్థులు మా టీచరు ఇంతటి వారు అని మహిమను తెలుపుతారు. అప్పుడు విద్యార్థులు టీచర్ను ప్రత్యక్షం చేస్తారు అని అంటారు. కోర్సు తీసుకుని వచ్చిన పిల్లలు కొత్త వాళ్లకు అర్థం చేయించాలి. బిఏ, ఎంఏ వారికి చదువు చెప్పే టీచర్లు కూర్చుని కొత్త విద్యార్థులకు ఏబిసిడీలు నేర్పిస్తారా? కొంతమంది తెలివిగల విద్యార్థులు ఇతరులను కూడా తప్పకుండా చదివిస్తారు. అందులో తల్లి గురువు అని ప్రసిద్ధి చెందింది. ఈమె దైవీ ధర్మానికి చెందిన మొదటి మాత. ఈమెను జగదంబ అని అంటారు. తల్లికి చాలా మహిమ ఉంది. బెంగాలులో కాళీ, దుర్గా, సరస్వతి, లక్ష్మి ఈ నలుగురు దేవతలను కూడా చాలా ఎక్కువగా పూజ చేస్తారు. ఇప్పుడు ఆ నలుగురి కర్తవ్యం గురించి తెలియాలి. ఉదాహరణకు లక్ష్మిని ధనదేవత అని అంటారు. ఆమె రాజ్యం ఎక్కడే చేసి వెళ్ళిపోయింది. కాళీ, దుర్గా మొదలగు పేర్లన్నీ కూడా ఈమెవే. నలుగురు మాతలు ఉంటే వారికి నలుగురు భర్తలు కూడా ఉండాలి కదా. లక్ష్మికి పతి నారాయణుడని ప్రసిద్ధి చెందాడు. కాళీకి పతి ఎవరు?
పిల్లలు చెప్తున్నారు బాబాకి శంకరుడు అని. కానీ శంకరుడు పార్వతీకి భర్త అని అంటారు కదా. పార్వతి కాళికాదేవి కాదు. కాళికను పూజించేవారు చాలామంది ఉన్నారు. తల్లి అని స్మృతి చేస్తారు, కానీ తండ్రి గురించి తెలియదు. కాళికాదేవికి పతి ఉండాలి, లేక కనీసం తండ్రి అయినా ఉండాలి, కానీ వారి గురించి ఎవ్వరికీ తెలియదు. ఉన్నది ఒకే ఒక్క ప్రపంచమని మీరు అందరికీ అర్థం చేయించాలి. అది ఒకప్పుడు దుఃఖ ప్రపంచము లేక నరకముగా అయిపోతుంది. అదే మళ్ళీ సత్యయుగములో స్వర్గంగా అవుతుంది. లక్ష్మీనారాయణలు కూడా ఇదే సృష్టిపైన సత్యయుగం ఉన్నప్పుడు వారు రాజ్య పాలన చేసేవారు. అయితే సూక్ష్మ లోకంలో ఏ వైకుంఠము లేదు, సూక్ష్మమైన లక్ష్మీనారాయణలు లేరు. వారి చిత్రాలు ఇక్కడే ఉన్నాయి కనుక వారు ఇక్కడే రాజ్య పాలన చేసి వెళ్ళిపోయారు. ఆటంతా కూడా ఈ స్థూల ప్రపంచంలోనే కదా జరుగుతుంది. చరిత్ర భూగోళాలు ఈ స్థూల ప్రపంచానికి చెందినవి. సూక్ష్మవతనానికి చరిత్ర భూగోళాలేమీ ఉండవు. కానీ ఈ విషయాలన్నీ వదిలి మీరు నూతనంగా వచ్చిన జిజ్ఞాసులకు మొట్టమొదట తండ్రి గురించి మరియు వారసత్వం గురించి అర్థం చేయించాలి. అల్ఫ్ అనగా భగవంతుడు, గాడ్ వారు సుప్రీం సోల్. ఎంతవరకు ఇది పూర్తిగా అర్థం అవ్వదో అంతవరకు పరమాత్మ పట్ల ప్రేమ కలగదు, అంత సంతోషం కూడా ఉండదు. ఎందుకంటే మొదట తండ్రి ఎవరో తెలుసుకుంటే తర్వాత వారి కర్తవ్యం గురించి తెలుసుకుని చాలా సంతోషిస్తారు. ఈ మొదటి విషయాన్ని అర్థం చేసుకోవడంలోనే ఖుషి ఉంది. భగవంతుడైతే సదా సంతోషంగా ఉంటారు. వారు ఆనంద స్వరూపులు కదా. మనము వారి సంతానము కనుక మనకు ఎందుకు ఆ సంతోషం ఉండరాదు? ఆ గద్గదము గగుర్పాటు ఎందుకు కలగదు? నేను భగవంతుని పుత్రుడను, నేను సదా సంతోషంలో ఉండు మాస్టర్ భగవంతుడను. ఆ సంతోషం లేకుంటే భగవంతుని పుత్రుడను అని భావించడం లేదని అర్థమైపోతుంది. భగవంతుడు సదా సంతోషంగా ఉంటారు, కానీ నేను సంతోషంగా లేను అంటే తండ్రి గురించి తెలియదు. ఇవి చాలా సహజమైనటువంటి విషయాలు. కొంతమందికి జ్ఞానం వినడం కంటే శాంతి బాగుంటుంది. ఎందుకంటే చాలామంది జ్ఞానం తీసుకోలేరు, అంత సమయం ఎక్కడ ఉంది అంటున్నారు బాబా. కనీసము తండ్రిని తెలుసుకునే శాంతిగా ఉన్నా అది కూడా మంచిదే. ఎలాగైతే సన్యాసులు కూడా కొండలలో గుహలలోకి వెళ్ళి పరమాత్మని స్మృతిలో కూర్చుంటారో అలా పరంపిత పరమాత్మని స్మృతిలో ఆ సుప్రీం లైట్ స్మృతిలో ఉన్న మంచిదే. వారి స్మృతి వలన సన్యాసులు కూడా నిర్వికారులుగా అవ్వగలుగుతారు. కానీ ఇంట్లో కూర్చుని స్మృతి చెయ్యలేరు. అక్కడ పిల్లలపైన మోహం కలుగుతూ ఉంటుంది, అందుకే సన్యసిస్తారు. పవిత్రులుగా అయితే అందులో సుఖం ఉంటుంది కదా. సన్యాసులు అందరికంటే మంచివారు. ఆదిదేవుడు కూడా సన్యాసిగా అయ్యాడు. ఆదిదేవుని మందిరం ఇక్కడనే ఉంది, అక్కడ తపస్సు చేస్తున్నాడు. గీతలో కూడా దేహ ధర్మాలన్నీ సన్యసించండి అని అన్నారు కదా. వారు సన్యాసులై వెళ్ళిపోతే మహాత్ములుగా అవుతారు. గృహస్థులను మహాత్ములు అని అనడము నియమ విరుద్ధము. కానీ స్వయం పరమాత్మయే వచ్చి మిమ్మల్ని సన్యాసం చేయించారు. సుఖము కొరకు సన్యసిస్తారు. మహాత్ములు ఎప్పుడు కూడా దుఃఖపడరు. రాజులు కూడా సన్యసించినప్పుడు తమ కిరీటము మొదలైన వాటిని త్యజిస్తారు. గోపీచంద్ సన్యసించాడు కదా, కనుక అందులో తప్పకుండా సుఖం ఉంటుంది అని బాబా అంటున్నారు. అచ్చా, మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, రహస్యంగా ఎలాంటి వ్యతిరేకమైన కర్మలు కూడా చెయ్యకూడదు. బాబ్దాదా వద్ద అస్సలు ఏ విషయాన్ని దాచిపెట్టకూడదు. చాలా చాలా సావధానంగా మరియు జాగరూకతతో ఉండాలి. సెకండ్ పాయింట్, విద్యార్థులు టీచరును ప్రత్యక్షం చేస్తారు. మీరు చదివిన దానిని ఇతరుల చేత చదివించాలి. సదా సంతోషముగా ఉండే భగవంతుని పిల్లలము అనే స్మృతి ద్వారా అపారమైన సంతోషములో ఉండాలి. ఈరోజు వరదానము, వికారాలు అనే సర్పాన్ని కూడా శయ్యగా చేసుకునే విష్ణు సమానముగా సదా విజయీ నిశ్చింత భవ. విష్ణువుకు ఏదైతే శేషశయ్య చూపిస్తారో అది విజయీ పిల్లల సహజ యోగి జీవితం యొక్క స్మృతి చిహ్నము. సహజ యోగము ద్వారా వికారాలు అనే సర్పము కూడా అధీనమైపోతుంది. ఏ పిల్లలైతే వికారాలనే సర్పాలపైన విజయాన్ని ప్రాప్తి చేసుకుని వాటిని విశ్రాంతి తీసుకునే శయ్యగా చేసుకుంటారో వారు సదా విష్ణువు సమానముగా హర్షితముగా నిశ్చింతగా ఉంటారు. కనుక సదా ఈ చిత్రాన్ని మీ ఎదురుగా చూస్తూ నేను వికారాలను ఆధీనం చేసుకున్న అధికారిని అని అనుభవం చేయండి. అప్పుడు ఆత్మ సదా విశ్రాంతి స్థితిలో నిశ్చింతగా ఉంటుంది. స్లోగన్, బాలకుడు మరియు మాలిక్ తనపు బ్యాలెన్స్ ద్వారా ప్లాన్ను ప్రాక్టికల్లోనికి తీసుకుని రండి. అవ్యక్త సూచన, ఇప్పుడు సంపన్నముగా లేక కర్మాతీతముగా అవ్వాలి అనే తపనలో ఉండండి. మీరు మీ ప్రతి కర్మేంద్రియం యొక్క శక్తికి ఆదేశం ఇస్తే ఆ సూచనతోనే ఎలా కావాలంటే అలాగా నడిపించగలగాలి. ఇటువంటి కర్మేంద్రియ జీతులుగా అవ్వండి. అప్పుడు ప్రకృతి జీతులుగా అయ్యి కర్మాతీత స్థితి యొక్క ఆసనదారి నుండి విశ్వరాజ్యాధికారిగా అవుతారు. ప్రతి కర్మేంద్రియము కూడా చిత్తం ప్రభు హాజరుగా ఉన్నాను అంటూ నడవాలి. రాజ్యాధికారులైన మిమ్మల్ని సదా స్వాగతము అనగా సలాం చేస్తూ ఉండాలి. అప్పుడే కదా కర్మాతీతులుగా అవ్వగలుగుతారు. అచ్చా, ఓం శాంతి.